హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రామ్ చరణ్ గారి అభిమానులతో పాటు సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా పెద్ది అనే సినిమా కోసం మామూలు వెయిటింగ్ కాదు భయ్య, పెచ్చ వెయిటింగ్తో ఉన్నారు. సో అలా వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈవినింగ్ పెద్ది టీం ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి జూన్ 14న సినిమా రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు భయ్య. అసలు ఈ మధ్య కాలంలో ఎంత పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా అయితే గత 10 ఏళ్లలో పెద్దికి మించిన సినిమా లేదు. ఎలాంటి సినిమా మీద అయినా సరే కంటెంట్ ఒకటి బయటకు వస్తున్నప్పుడు ఫ్యాన్స్కి నచ్చడం సహజం. కానీ ఎంత ఫ్యాన్స్కి నచ్చిన స్టఫ్ అయినా సరే ఒక్కొక్కసారి కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కకపోవడం, మరీ ముఖ్యంగా ఏదో విధంగా నెగిటివ్ చేయడం అనేది ప్రతి సినిమాకు చూసాం. కానీ పెద్ది సినిమా విషయంలో మాత్రం యునానిమస్గా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఒకటే మాట, ఎప్పటి వరకు పెద్ది నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ సూపర్ హిట్ అనే మాట. సో అంత బడ్జెట్ క్రియేట్ చేసిన సినిమా డిలేలు అవుతూ మార్చిలో రిలీజ్ అవ్వాలి, ఏప్రిల్లో రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 4న సినిమా అనేది ఫిక్స్ అయ్యింది. సో ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి అభిమానులకి చెప్పేది ఒకటే, మీ RRR రామ్ చరణ్, మీ రంగస్థలం రామ్ చరణ్, మీ మగధీర రామ్ చరణ్. దానికి మించి బుచ్చిబాబు ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పాడు, పెద్ది క్యారెక్టర్ను మర్చిపోవడం అంత ఈజీ కాదు, మనతో పాటు కొన్ని తరాల పాటు గుర్తుండిపోయే క్యారెక్టర్ అన్నారు. ఇంకా దీనికి మించి ఇంకా హైప్ ఏముంటుంది భయ్యా. మన రంగస్థలంలో చిట్టిబాబు కానీ, మగధీరలో భైరవ కానీ, ఇంకా రామ్ చరణ్ గారి సినిమాలు ఇంకా చెప్తున్నా కదా, వాటికి మించి ఉండబోతుందని ఒక పెద్ద క్లూ అయితే ఇచ్చారు. దానికి తోడు సుకుమార్ గారు ఒకటే మాట చెప్పారు, ఈ మధ్య కాలంలో ఎంత ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమా రాలేదు గత 10 ఏళ్లలో, ఇన్క్లూడింగ్ నా రంగస్థలం సినిమాతో సహా అని చెప్పారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి పెద్ది అనే సినిమా పొటెన్షియాలిటీ ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. నేను ముందు నుంచి చెప్తుంది అదే, ఇది సాదా సీదా సినిమా కాదు, ఇది 1000 కోట్లతో ఆగిపోయే సినిమా కాదు, ఇది 2000 కోట్ల సినిమా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ అలాంటిది. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇప్పుడు నార్త్లో కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద బడ్జెట్ క్రియేట్ అయింది. దానికి గల ముఖ్య కారణం రామ్ చరణ్ గారు పెద్ది సినిమా నుండి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ కూడా. సో దీనికి తోడు జియో స్టూడియోస్ ఈ సినిమాని రిలీజ్ చేయడం, దురంధర్ లాంటి సినిమా తర్వాత జియో స్టూడియోస్ రిలీజ్ చేస్తుందంటే ఒక్కసారి ఊహించుకోండి నార్త్లో ఎలాంటి ర్యాంపేజ్ ఉండబోతుందో. దానికి తోడు 5 లాంగ్వేజ్లో రిలీజ్ అని చెప్పి సుకుమార్ కూడా అనౌన్స్ చేస్తారు. ఆయన కూడా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో యునానిమస్గా ఇక్కడ నుంచి పాన్ ఇండియా లెక్కలన్నీ మారబోతున్నాయి. 1000 కోట్లు కాదు 2000 కోట్ల నుంచి మొదలవబోతున్నాయి పెద్దిగాడి రాకతో. భయ్యా మీరు ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి అభిమానులు 3వ తారీఖు 6 గంటల నుంచి ప్రీమియర్ షోస్ అని చెప్పి ప్రొడ్యూసర్ అప్పుడే అనౌన్స్ చేశారు. చూడండి ఆయన ఎంత డేరింగ్గా ఉన్నారంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఈ సినిమాకి మామూలు డేరింగ్గా లేదు. అంటే కంటెంట్ అలాంటిది. వాళ్ళు చూసుకున్న తర్వాత ఈ సినిమా మీద వాళ్ళకి వచ్చిన హోప్ కానీ అంటే ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఇది ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ ఫిక్స్. ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా మనం తీసాం. సో ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ప్రజల చేతుల్లో ఉందని ఫిక్స్ అయ్యారు. కాబట్టే సినిమాలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిలీజ్ డేట్ వాయిదా పడినా సరే మనం అనుకున్నది అనుకున్నట్టుగా తీసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే రామ్ చరణ్ గారి అభిమానులకి ఇవ్వాలని నమ్మాడు బుచ్చిబాబు. ఇప్పుడు అదే చేశాడు. ఒక మాట చెప్పాడు భయ్య, ఏప్రిల్ 30 రానందుకు క్షమించండి, జూన్ 4 వస్తున్నందుకు ఆశీర్వదించండి. ఇంకా చూడండి ఆ మాటలు చూడండి భయ్య, ఆ మాటలతోనే చంపేస్తున్నాడు బుచ్చిబాబు. ఆ అమాయకత్వం అవి చూస్తుంటే. కానీ అసలు బుచ్చిబాబే తీసాడా ఇంత కంటెంట్ అనిపిస్తుంది నాకైతే. ఇలా చేతులు కొట్టుకునే అమాయకంగా ఉండే బుచ్చిబాబు పెద్ది లాంటి ఒక విస్ఫోటనాన్ని, పెద్ది లాంటి ఒక ఆటం బాంబుని తయారు చేశాడంటే ఇది మామూలు విషయం కాదు. దానికి తోడు రామ్ చరణ్ గారి గురించి సుకుమార్ గారు ఇచ్చిన ఎలివేషన్ అయితే మామూలు ఎలివేషన్ కాదు. ఆయన బుర్రలో ఏదో గట్టిగానే పెట్టుకున్నాడు, మామూలే కాదు. పెద్ది సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే ఉద్దేశంతోనే రామ్ చరణ్ గారు ఈ సినిమా మొత్తం చేశారు. ఆ సినిమా దానికి సంబంధించిన ఎనర్జీయే ఆయనలో కనిపిస్తూ ఉంది. అంటే సినిమా మొత్తం ఇన్క్లూడింగ్ నా రంగస్థలం సినిమా కంటే రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో బద్దలైపోద్ది అని చెప్పారంటే ఒక్కసారి ఊహించుకోండి భయ్యా. అసలు రంగస్థలం అనే సినిమాయే అల్టిమేట్ సినిమా, వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అంటారు. కానీ తెలుగులో నాకు తెలిసి ఈ జనరేషన్లో ఒక గత 2-3 జనరేషన్లుగా అలాంటి సినిమా ఏ యాక్టర్ చేయలేదు. సో అలాంటి సినిమాకి మించి ఇప్పుడు పెద్ద సినిమా ఉంటుందంటే భయ్యో మామూలు కంటెంట్ వీళ్ళ దగ్గర లేదు. ఒక భారీ కంటెంట్ ఉంది. నెక్స్ట్ రాబోతున్న కంటెంట్స్ కూడా ఇప్పటి వరకు 2 క్యారెక్టర్లు రిలీజ్ చేశారు. ఒకరు క్రికెటర్గా, రెండోదేమో పెహల్వాన్గా.
ఇప్పుడు పెద్ది పెహల్వాన్ లుక్ చూసే సగం మంది శవాలు గాల్లోకి వెళ్ళిపోయాయి అంటే ఇక నెక్స్ట్ రాబోతున్న లుక్ సంగతి ఇంకా మూడో క్యారెక్టర్ గురించి రివీల్ అయిన తర్వాత ఇప్పటికున్న హైప్ ట్రిపుల్ అవుతుంది అంటున్నారు భయ్య. డబుల్ అయితే ఒక ట్రిపుల్ అవ్వడం ఏంట్రా, అసలు ఏం చేస్తున్నారా, ఏం కథ రాశారా, అసలు మమ్మల్ని ఫ్యాన్స్ని బతికిద్దాం అనుకుంటున్నారా లేకపోతే థియేటర్లోనే శవాలు లేస్తే చేస్తారనుకుంటున్నా, నాకేం అర్థం కావట్లేదు అసలు. అసలు బుచ్చిబాబు నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలియదు కానీ రామ్ చరణ్ గారి అభిమానులకు ఒక పెద్ద వరం నువ్వు. ఎందుకంటే అన్న RRR లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ గారి అభిమానులు చూసినంతలో ఏ హీరో అభిమానులు చూడలేదు. ఎందుకంటే పని గట్టుకొని రామ్ చరణ్ గారి సినిమాల మీద పైరసీలు చేసి సినిమా స్టోరీలు అంటే సినిమా రిలీజ్కి ముందే స్టోరీలు డిస్కషన్స్ చేసి ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఈవెన్ ఈరోజు సినిమా రిలీజ్ అంటే నిన్నటికే సినిమా సీడీలు బయటకు వచ్చినాయి, సినిమా యొక్క కంటెంట్ బయటకు వచ్చింది. సో దీన్ని బట్టి రామ్ చరణ్ గారిపై జరిగిన కుట్రని రామ్ చరణ్ గారి అభిమానులు గుండెల్లో అలా పెట్టేసుకున్నారు భయ్య. ఎందుకంటే ఏంట్రా బాబు మా హీరో, ప్రతి ఒక్క హీరో బాగుండాలని కోరుకుంటాడు, అలాంటిది మా హీరో మీద ఇన్ని కుట్రలు చేశారంటే ఒక ఫీలింగ్లో ఉండిపోయారు. సో వాటన్నిటికీ సమాధానం పెద్ది అనే సినిమా గ్రాముల్లో కిలోలో కాదు టన్నుల్లో ఇవ్వబోతుంది, మీరు ఫిక్స్ అయిపోండి. దానికి తోడు ఈరోజు రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే నాకు మగధీరలో ఒక షాట్ గుర్తొచ్చింది భయ్య. మగధీరలో 100 మంది ఫైట్ ఒకటి ఉంటుంది, అందులో రామ్ చరణ్ గారి ఇందులో ఇది హెడ్ పైకి ఉంది కానీ హెడ్ కిందకుండి మొత్తం బ్లడ్ ఉంటుంది ఇదంతా. అదే లుక్ గుర్తొచ్చింది, అదే పోస్టర్ గుర్తొచ్చింది. నాకెందుకో ఈ సినిమా మాత్రం ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR ఇవన్నీ మరిపించే విధంగా ఉండబోతుందని చాలా ఫిక్స్ అయిపోయాను భయ్య. దానికి తోడు రామ్ చరణ్ గారు లుక్ ఏంటి భయ్య, లుక్కి నాకైతే అసలు ఎలా రా బాబా హెయిర్ స్టైల్ ఎలా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు, ఇంత మాస్ లుక్లో కూడా అంత స్టైలిష్గా ఉండడం ఏంటి, మాస్ క్యారెక్టర్లో అంత స్టైలిష్గా ఉండడం, నిజంగా ఇది మాత్రం రామ్ చరణ్ గారు మీరు లుక్ మీద తీసుకున్న మీ కేర్కి హ్యాట్స్ ఆఫ్ సార్. సో దానికి తోడు ఒకటే చెప్తున్నా, ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ఈసారి మాత్రం పెద్ది అనే సినిమా 2000 కోట్ల మార్కును దాటుద్ది. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ పెద్దికి నిలబడబోతుంది భయ్య, అది ఫిక్స్ అయిపోండి. ఇంకా దంగలు, బాహుబలిలు, పుష్పాలు, KGFలు, RRRలు ఇవి కాదు, నెక్స్ట్ ఏ సినిమా వస్తున్న ప్రతి ఒక్క సినిమాకి పెద్ది సినిమా టార్గెట్ అవుద్ది. అంత పెద్ద నెంబర్స్ పెట్టబోతున్నారు. ఇంక్లూడింగ్ ఈ సినిమాకి సంబంధించి పుష్ప 2 కంటే పెద్ద బిజినెస్ జరుగుతుందంటే ఒక్కసారి ఉంచుకోండి. ఇదేదో సీక్వెల్తో వచ్చిన హైప్ కాదు, ఆ డైరెక్టర్ ఏమో పెద్ద పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్లు కొట్టలేదు. కేవలం రామ్ చరణ్ అనే వ్యక్తి ఒక కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఎలాంటి బిజినెస్ జరుగుతుందో అలాంటి బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు పెద్ద సినిమా విషయంలో. దానికి జియో స్టూడియోస్ కూడా యాడ్ అవడంతో ఈ సినిమా పొటెన్షియాలిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇక నెట్ఫ్లిక్స్ వాళ్ళు అవి OTT రైట్స్ ఇవి అంటే నెట్ఫ్లిక్స్ ఇప్పటికే 130 కోట్లకి సినిమా కొన్నది, ఇక 30 నుంచి 20 కోట్ల వరకు సినిమా టిక్టాక్ను బట్టి డిసైడ్ చేస్తారంట. అంటే ఆల్మోస్ట్ 160 కోట్లకి నెట్ఫ్లిక్స్ బిజినెస్ అయింది భయ్య. సో ఇవన్నీ చూస్తుంటే పెద్ది అనే సినిమా యునానిమస్గా అంటే ఈ సినిమా 4వ తారీఖున అంటున్నారు, 3వ తారీఖు 6 గంటల నుంచి 7:30-8 గంటలకి ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ టాక్తో సినిమా పూర్తయ్యి 9 గంటలకల్లా రామ్ చరణ్ గారి అభిమానుల రచ్చ ఎలా ఉంటుందంటే ఇండియా వైడ్గా పెద్ది మోతం మోగిపోద్ది.